దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యం, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనము. ప్రభునందు ప్రియులారా, దేవుడే గొప్పవాడు. ఆయన సర్వశక్తి సంపన్నుడు. సమస్త ఆశీర్వాదములకు ఆయనే కారకుడు. మనము ఆయన యందు సమస్తమును పొందుకొని బ్రతుకుచున్నాము. కాబట్టి మనము ఇప్పుడు కలిగి ఉన్న కలిమి, బలిమి, చెలిమి, కీర్తి, ప్రతిష్టతలు వీటన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఇచ్చిన ప్రతి వాటిని ప్రభువునందే మనము పొందుకొని ఉన్నాము అని ఆయన యందే అతిశయపడాలి. కానీ ఈనాడు అనేకులు దేవుణ్ణి మరిచి ఆయనను మహిమపరచడం మానేసి ఇదంతా తాము సంపాదించుకున్నటువంటి స్థితి అని, గౌరవమని మిడిసిపడుతూ తమను తాము హెచ్చించుకొనుచు గర్వపడుతున్నారు. అయితే అతిశయించువాడు దేవుని యందే అతిశయించాలి అని దేవుని వాక్యము తెలియజేయుచున్నది. ఇట్టి స్వాతిశయము దేవుని సన్నిధిలో మన జీవితములకు శాపము కలుగుతుంది అని దేవుని వాక్యము ఖండిస్తున్నది. దేవుని మూలముగా యేసుక్రీస్తు మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను అని వాక్యం తెలియజేయుచున్నది. అందువల్ల ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనము అతిశయించాలి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనములలో దేవుని వాక్యము ఎలాగూ తెలియజేయుచున్నది. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు: జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టియు అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలను అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను అని, అట్టి వారిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మనము దేవునికే స్తుతి స్తోత్రములు చెల్లింప బద్దులమై ఉన్నాము. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 13-14 వచనములలో స్వాతిశయ పూర్ణులకు వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించి వారికి ఇదే గతి. వారు పాతాళములో మందగా కోర్చబడుదురు, మరణము వారికి కాప్రియయుండును అని వాక్యం తెలియజేయుచున్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యపు హెచ్చరికలను అనుసరిస్తూ బ్రతికినంత కాలము దేవునికి కృతజ్ఞులై జీవించుట ఎంతో ఆశీర్వాదకరం. ప్రియ సోదరి సోదరుడా, ఒకవేళ నీకున్న వాటిని బట్టి, నీకు వచ్చిన వాటిని బట్టి నీవు ఒకవేళ అతిశయపడుతున్నవేమో, గర్వించక ఇదంతా దేవుని కృపా బాహుళ్యమే అని చెప్పి దేవునిని మహిమపరచు. సదాకాలము దేవుని కృపను పొంది నీవు పచ్చగా ఉంటావు. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీవు అనుగ్రహించిన వాక్యపు ఉద్దేశములను బట్టి స్తోత్రాలు. స్వాభావికముగా మాలో మేము గర్వపడుతూ ఇదంతా మా తెలివితేటలు, మా శక్తి సామర్థ్యాలని మిడిసిపడుతున్నాం. అందువలన ఆ ఆనందము, ఆ సంతోషము, ఆ గర్వము అధిక కాలమేమీ నిలబడట్లేదు. ఇంతలోనే మా బ్రతుకులు మరలా కృంగిపోయి సామాన్యమైన సాధారణ స్థితిలోనికి మార్చబడుతున్నాయి. కారణము మమ్మలను బట్టి మేము అతిశయపడుతూ గర్వించడమన్న సంగతి నీ వాక్యము ద్వారా తెలియజేయుచున్నావు. ఈ ఉదయకాలము నీ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డలకు నిన్ను గూర్చినటువంటి బుద్ధి, జ్ఞానమును, అవగాహన కలిగించండి. సమస్తమును నీవు మాకు ఇచ్చుచున్నావు కనుక ప్రతి విషయంలో నీకు మహిమ కారణముగా మేము జీవించుచు నిన్ను మహిమపరచుటకు సహాయం చేయండి. ఈ దినమందు తమ పనిపాటలు, పరిచర్లు ప్రారంభిస్తున్న ప్రతి బిడ్డలకు నీ కృప తోడుగా ఉంచండి. ఆర్థికంగా నష్టపోయి కృంగిపోయిన వారిని లేవనెత్తండి. ఈరోజు ప్రత్యేకముగా పరీక్షలు రాస్తున్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా, మంచి జ్ఞానమును, తెలివిని, వివేచన, ఆలోచన కలిగించండి. ప్రతిరోజు వారికి నీవు తోడుగుండండి. బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు నీ అందు గుప్తమైనవి. ప్రభు, ఎవరికైతే అట్టి దైవిక జ్ఞానమును, పుస్తక పరిజ్ఞానము లేదో వారికి నీ కృపను బట్టి అనుగ్రహింపచేసి ఆశీర్వదించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు మన ఎల్లరకు తోడయుండునుగాక. ఆమేన్.